హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చూసేద్దాము. ఫస్ట్గా అయితే హ్యాండ్స్ కోసం మనం 4 మడతల మీద అయితే క్లాత్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదా, లాస్ట్ చివర్లో స్ట్రైట్ లైన్ గీసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి. స్కేల్ కానీ టేప్ కానీ యూస్ చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 6.5 అంటే 5 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్. దాని తర్వాత ఒక 1 ఇంచ్ కింద ఖర్చు కోసము వదిలాను, పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసము. కింద హ్యాండ్స్ లూజ్ అయితే 5 ఇంచెస్ ఉన్నాయి. 5 ఇంచెస్ చూసారు కదా, 5 ఇంచెస్ పెట్టి ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం. ఆ 1 ఇంచ్ మనం ఏమంటే హెమ్మింగ్ కోసం అనమాట. 1/4 ఇంచ్ మడిచి మనం స్టిచ్చెస్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మడిచి హెమ్మింగ్ వేస్తాము. 5 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ వచ్చింది. ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం వదులుకున్నాను. 5 ఇంచెస్ పెట్టినప్పుడు మనం చంక లూజ్ వచ్చేసి 6.2 పెట్టుకోవాలి. అంటే కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి. ఈ కస్టమర్కి అయితే 6.2 వచ్చిందనమాట. కింద వచ్చేసి చంక దగ్గర పైన 5 ఇంచెస్ పెట్టినప్పుడు కింద మనం 2 కానీ 2.5 కానీ 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. అది కస్టమర్ బ్లౌజ్ సైజుని బట్టి చూసి పెట్టుకోవాలి. చూడండి, టేప్ కొలతలతో అయితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అది కూడా నెక్స్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియో. చూసారా, 6.2. ఇది కొంచెం మీరు చూసి నీట్గా పెట్టుకోవాలన్నమాట. మనం ఫస్ట్ వేసే మార్కింగే మనకి ఇంపార్టెంట్. నీట్గా చూసారు కదా, యారో మార్క్ దగ్గరికి నీట్గా కట్ చేసుకోండి. మార్కింగ్ అయితే నీట్గా పెట్టుకున్న తర్వాత 6.2 6.5 ఉంది కదా, 6.5 పెట్టకూడదు, 6.2నే పెట్టుకోవాలన్నమాట. 1 పాయింట్ అయినా మనకి ఇంపార్టెంటే. 1 పాయింట్ వస్తే మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది, 1 పాయింట్ తగ్గితే టైట్ వస్తుంది. అందుకని నీట్గా చూసుకోండి. దాని తర్వాత పైనుంచి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ గీసి పైన 5 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసేసుకోండి. దీనికోసం నీట్గా వేసుకోవచ్చు, కష్టపడకుండా వచ్చేస్తుంది అది. ఆ మార్కింగ్ని దాన్ని కలుపుకుంటూ వేసేసుకోవచ్చు. ఒక 2 ఇంచులు ఖర్చు కోసం వదిలాను. ఖర్చు కోసం అయితే వదిలిన తర్వాత ఆ మార్కింగ్ పైనే నీట్గా కట్ చేసుకోండి. హ్యాండ్స్ చూసారు కదా, మార్కింగ్ పైనే నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత మనం మార్కింగ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే కుట్టు పడుతుందో అక్కడంతా డాట్స్ వేసేసుకోవాలి. డాట్ వేసేసుకోండి. ఈ కటింగ్ వరకు మనము నీట్గా అయితే హ్యాండ్స్ కటింగ్ చేసేసాము. ఆ మడిచిన దగ్గరికి మనకి హెమ్మింగ్కి పోతుంది, హెమ్మింగ్ అయిపోతుంది అంతవరకు. ఇప్పుడు మనమైతే 1 సైడ్ క్రాస్ తీస్తాము. ఆ క్రాస్ తీసేది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. క్రాస్ తీసేటప్పుడు కొంచెం నీట్గా చంక డౌన్ దగ్గర ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి, పైన కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి. పైన కూడా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ వరకు అసలు ఏం కట్ చేయకూడదు. మిగిలిన 1/2 ఇంచ్ లైట్గా కట్ చేసుకోవాలి. మిడిల్లో ఆ 1 ఇంచ్ నుంచి ఈ 1 ఇంచ్ వరకు 4.5 వచ్చింది. మిడిల్లోకి ఒక 3/4 ఇంచ్ తోటి దీన్ని కలుపుతూ మార్కింగ్ వేసుకోవాలి. దీన్ని కలుపుతూ మార్కింగ్ వేసేసుకోండి నీట్గా. వీడియోని ఫాలో అవుతూ కట్ చేసుకోండి. బ్లౌజ్ అయితే చూసారు కదా, మార్కింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఆ 1 ఇంచ్లో మనం 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేస్తాము. మిగిలిన 1/2 ఇంచ్లో అసలు ఏమీ కట్ చేయకూడదు. 1 ఇంచ్ వరకు అయితే అసలు ఏం తీయకూడదు ఎక్స్ట్రా. గీసిన మార్కింగ్ని కట్ చేసేసుకోండి. మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర మనకి ముడతలు అనేవి రావు. ఈ కట్ చేసిన పార్ట్ మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది బ్లౌజ్కి. పోయింది కదా, హ్యాండ్స్ కటింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇలా ఒక మార్క్ వేసుకోవడం వల్ల మనకి గుర్తుకన్నమాట, అది గుర్తు కోసము. నీట్గా అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ హ్యాండ్స్
స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ హ్యాండ్స్ చూసారా పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.